శ్రీమాత్రే నమః. ఈరోజు జగన్నాథ స్వామి వారి రథయాత్ర కదా, ఒక్కసారి ఆయనకి నమస్కారం చేసుకుని వీడియోలోకి వెళ్ళిపోతాం. ఒక వీడియో చూపిస్తాను, ముందది చూడండి. Religious matter, you cannot write that in the Hindu people books. No, that's not the reading Fateh, reading Kalma is not homework for our kids. I have recorded what you are telling right now. It is mandatory and it is, wait, let me talk, and it is mandatory on every children's book. Then you should also write that Bhagavad Gita is mandatory. Wait, excuse me, पहले भी लिखा था strike off क्या है previous paper में. I am not going to leave this name. मुत्तम क्या किस्सा? It is not mandatory for. It is not mandatory for us. Get every diary, each and every diary. Yes. No. Then actually teacher. రాయడమే తప్పు, రాయొద్దు. ఎందుకు రాస్తారు? ఎందుకు రాస్తారు? బై మిస్టేక్ ఎట్లా రాస్తారు? బుర్ర ఉండి కావాలని బై మిస్టేక్ ఎట్లా రాస్తారు? చూశారు కదా, వీడియో ఎక్కడ స్కిప్ చేయకుండా చూడండి. ఎందుకంటే మనకి తెలియాల్సిన విషయాలు, మనం తెలుసుకోవాల్సిన విషయాలు చాలా ఉన్నాయి. ఆల్రెడీ కొంతమందికి తెలుసు, కానీ తెలిసినా సరే మళ్ళీ మళ్ళీ మనం చెప్తుంటేనే కదా అందరికీ తెలుస్తుందనే ఉద్దేశంతో నేను ఈ వీడియో చేస్తున్నాను. నేను ఎవరిని సపోర్ట్ చేయటం లేదు, అలాగే ఎవరిని నేను వ్యతిరేకించడం లేదు, విషయం మాత్రమే మాట్లాడుతున్నాను. ఈ వీడియోలో అక్కడ స్క్వేర్ బాక్స్ లో కనిపిస్తుంది కదా, అక్కడ రీడ్ కల్మా ఉందనమాట. 2వ తరగతి చదువుతున్న అమ్మాయికి హోంవర్క్ చేసుకురమ్మని చెప్పి పంపించిన దాంట్లో రాసింది ఏంటంటే రీడ్ కల్మా అని. సరే, ఇంటికి వచ్చి హోంవర్క్లు అవన్నీ చేసుకుంటారు కదా, పేరెంట్స్ దగ్గర ఉండి చేస్తారు కదా. అది చూసినప్పుడు ఆవిడకి కోపం వచ్చింది. స్కూల్కి వెళ్ళారు, అడిగారు, ఏంటండి ఇలా రాస్తున్నారు, ఇది తప్పు కదా, ఇలా రాయకూడదు కదంటే బై మిస్టేక్ రాశారట. అక్కడ బై మిస్టేక్ రాయొచ్చు, అదే బై మిస్టేక్ మనం వాళ్ళని భగవద్గీత చెప్పండి, భగవద్గీత చదవమండి అని చెప్పి మీరు బై మిస్టేక్ ఆ డైరీలో రాయగలరా అని అడిగితే రాస్తారా? రాయరు. బై మిస్టేక్ కూడా అది చేయరు. కానీ బై మిస్టేక్ మాత్రం వాళ్ళ మతానికి సంబంధించి వాళ్ళు ప్రచారం చేసుకుంటారు. ఇది ఒక స్కూల్లో జరిగిన సంఘటన. ఇప్పుడు మనం ఇంకొక విషయానికి వద్దాం. నిన్న హైదరాబాద్లో భాగ్యనగరంలో ఒక ఆటో మీద ఒక వ్యక్తి ఏం రాసుకున్నాడు, ఈ భూమి మీద పుట్టిన ప్రతివాడు హిందువే, మతం మారితే తండ్రిని మార్చినట్లే అని రాసుకున్నాడు. అది తన అభిప్రాయం రాసుకున్నాడు. రాసుకుంటే తప్పేంటి? తన ఆటో మీద తను రాసుకున్నాడు. ఇష్టమైన వాళ్ళు ఆటో ఎక్కుతారు, కష్టమైన వాళ్ళు ఆటో ఎక్కరు. మరి ఇలాగే ఆ ఆటోల మీద పరాయి మతస్థులు ఎన్నిసార్లు వాళ్ళ మతానికి సంబంధించి ఎన్ని కొటేషన్స్ రాయలేదు, ఎన్ని రాసుకోరు వాళ్ళు. ఎప్పుడైనా మనం ప్రశ్నించామా? మనం ఏం ప్రశ్నించలేదు కదా ఎప్పుడును. మరి సొంత ఆటో మీద రాసుకుంటే నువ్వు హైదరాబాద్లో ఎలా నడిపిస్తావో చూస్తాను ఆటో, నువ్వు స్టేషన్కి రా అని చెప్పి దబాయించారే. ఒక స్కూల్లో పిల్లకి హోంవర్క్ గా కల్మా చదవండి అని చెప్పి రాసి పంపించి అది బై మిస్టేక్ అంటే దాని గురించి ఎవరు మాట్లాడరా? అంటే అది బై మిస్టేక్, మనం చేసింది మాత్రం ఇంటెన్షనల్ గా చేస్తాం. మనోభావాలు దెబ్బతింటాయిట ఆ ఆటో మీద అలా రాస్తే. రెచ్చగొట్టడం అంట, రెచ్చగొట్టడమే అదైతే మరి రెచ్చగొట్టే విషయాలు ఎన్ని జరుగుతున్నాయి, వాటన్నిటి గురించి మాట్లాడితే మళ్ళీ మతోన్మాదులు అంటారు. లవ్ జిహాద్ గురించి మాట్లాడామనుకోండి, హిందువుల్లో లేరా, వాళ్ళేమి చెయ్యట్లేదా అంటారు. హిందూ దేవాలయాల గురించి మాట్లాడామనుకోండి, హిందువులు ఏం చెయ్యలేదా. అసలు వీళ్ళందరి ఇంటెన్షన్ ఏంటో తెలుసా? కొంతమంది ముసుగేసుకున్న వాళ్ళ ఇంటెన్షన్ ఏంటో తెలుసా? హిందువుల మీదే బురద జల్లాలి అని. హిందువుల మీదే బురద జల్లేస్తూ ఉంటారు, పైకి మాత్రం మేము సర్వమత సౌభాతృత్వాన్ని చూపిస్తున్నాము అని మాట్లాడతారు. ఆటో మీద రాసుకుంటే అంట రెచ్చగొట్టేసినట్టంట, మనోభావాలు దెబ్బతినేసాయంట. మరి ఆ పుస్తకంలో అలా రాస్తే ఎవరికి మనోభావాలు దెబ్బతినవా? నిజమేలేండి, మనసుంటే కదా దాని భావం దెబ్బతినడానికి. ఈ మాట ఎందుకన్నాను అంటే, నిన్న ఒక పెద్ద ఆయన మీద దాడి జరిగింది కదా, చెప్పుతో కొడతానని వార్తలు కూడా వచ్చాయి కదా సామాజిక మాధ్యమంలో. నిన్న కూడా మనం వీడియో చేసుకున్నాం. అలా కొట్టడం చాలా తప్పే, చాలా తప్పే. ఏదైనా అంటే మాట్లాడుకోవాలి అంతే, అలా కొట్టడం చాలా తప్పే. కానీ నేను ఒక మాట అడుగుతా, ఈయన ఆ పెద్ద ఆయన గతంలో ఏం మాట్లాడారు తెలుసా? నేను వీడియో పెట్టాను, ఒకసారి ప్లే చేసి చూస్తే మీకు కూడా అర్థం అవుతుంది. ఆయన మాట్లాడిన మాట ఏంటంటే, అందులో ప్రపోజ్ చేస్తే, ఏదో మనసు పడి ప్రపోజ్ చేస్తే ముక్కు చెవులు కోయించేశారు,
మరి అదే ఇంకొక అవతారంలో అని ఎంత అసభ్యకరంగా మాట్లాడారో మీకు వినిపిస్తాను. తీసుకెళ్లి అడవిలో వదిలిపెట్టి వచ్చాయని చెప్పగలిగినటువంటి మనిషి నీకు దేవుడు అవుతాడు. మహిళలకు ఎలా అవుతాడు అడుగుతాను నేను. ఎలా అవుతాడు మహిళకి? నేను అడుగుతాడు ఎలా అవుతాడు? ఆయన ప్రపోజ్ చేస్తే ఒక ఆమె ఆయన మీద మనసు పడింది అంతే కదా, ఆమె ముక్కు చేలు కోయించాడు. బయట ఇప్పుడు ఏమండి యాసిడ్ చేసే దాడి చేసేవాడికి నీ దేవుడికి ఏమిటి తేడా? మరి నువ్వు ప్రపోజ్ చేయలేదా? మరొక అవతారంలో దేవుడు ఏం చేస్తాడంటే భర్తలు భర్తలతో పడుకునేటువంటి ఆడవాళ్ళని కూడా 16,000 మందిని రాత్రి వేణు ఊది అందరిని తీసుకెళ్లిపోతాడు. మరి ఆయన ముక్కు చెవులు కోయగలరా? ఆడ మనిషి ప్రపోజ్ చేస్తే ముక్కు చెవులు కోయించాలా? ఇది నీ దేవుడు అయ్యాడు, నువ్వు ఎందుకు పూజ చేస్తున్నావు? ఆ మెత్తలు నువ్వు ఎందుకున్నావు? ఏ పుస్తకం గురించి మాట్లాడతాను. ఎంత ఆవేశం వచ్చేసిందో. ఆయన మాట్లాడిన మాటలు ఏదో గొప్ప మాటలు మాట్లాడినట్లుగా వెనకాల నుండి ఎన్ని చప్పట్లు కొట్టేశారో. మరి చప్పట్లు కొట్టినప్పుడు ఎవరి మనోభావాలు దెబ్బతినలేదా? విన్నారు కదా, ఈ మాటని నా నోటితో నేను అనడం ఇష్టం లేక మీకు ఇది ప్లే చేశానన్నమాట. మరి ఆయన మీద ఎందుకు, ఆయన ముక్కు చెవులు ఎందుకు కోయలేదు అని కృష్ణుణ్ణి అంటున్నారు. ఎవరు? మోడీ గారిని, కృష్ణుణ్ణి, రాముణ్ణి ఒక ఫ్లెక్సీలో వేయడము, మోడీ గారి తల మీద ఈ రాముడు భుజం మీద చెయ్యి వేయడము చూసి బాధపడిపోయారంట. మనోభావాలు దెబ్బతినేశాయంట. కట్టించి బీజేపీ జెండా పట్టించి అది నవీన్ గారి ముందు ఈ రకమైనటువంటి డ్యాన్సులు చేయడాన్ని చాలా ఘోరం అండి. ఇది అందరం కూడా చూసాము, అందరం కూడా బాధపడ్డాము. ఇది ఇప్పుడు కాదంటే అనేక రకాలుగా జరుగుతూనే ఉన్నది. ఇది బీజేపీ నాయకురాలు ఒక ఆవిడ తన యొక్క ట్విట్టర్ ఖాతాలో పోస్ట్ చేసినటువంటి ఒక పెయింటింగ్. ఇది రాముడికి మోదీ గారు దారి చూపిస్తున్నట్టుగా. అలాగే ఇంకా ఘోరమైనటువంటి దృశ్యాలు నేను చూపించగలుగుతాను. రాముడిని మోదీ గారిని కలిసి ఫ్లెక్సీలో పెట్టడం, ఇవన్నీ మాకు మనోభావాలను గాయపరిచే విషయాలే. అదేవిధంగా మీరు చూస్తే కనుక రాముడికి సంబంధించి రాముడే మోదీ మీద చేరగలు పడినట్టుగా, ట్రంప్ గారి మీద యేసుక్రీస్తు చేరగలు పడినట్టుగా అక్కడ వాళ్ళు ఏమి పెట్టరు. ఎక్కడ ప్రపంచంలో ఈ విధంగా వాడుకోరు. రాముడు బలహీనుడా? రాముడు మీ మీద చేరగలు పడ్డాడు? రాముడు మీకు ఆసరాగా ఆలంబనగా ఉన్నాడా? మీరు దారి చూపిస్తారా, ఆయన దారి చూపిస్తాడా? ఈ రకమైనటువంటి ఉల్లంఘనలు. మొన్న హైదరాబాద్కి మోదీ గారు వచ్చినప్పుడు మీరు చూస్తే కనుక శ్రీకృష్ణుడి యొక్క దశావతారాల సంబంధించిన పేపర్లో కటింగ్ ఉంది. శ్రీకృష్ణుడి దశావతారాన్ని, శ్రీకృష్ణుడి యొక్క విశ్వరూప సందర్శనకు సంబంధించినటువంటి బొమ్మని బీజేపీ కార్యకర్తలు మోదీ గారికి ప్రజెంట్ చేసేటువంటి ప్రయత్నం చేశారండి. పేపర్లో వచ్చింది ఫోటో, పేపర్ నుంచి కటింగ్ చూపిస్తాను నేను మీకు. దాంట్లో ఆయన మోదీ గారి ఆ శ్రీకృష్ణుడి తలకాయని తీసి, మొత్తం అన్ని తలకాయలు ఉంచి శ్రీకృష్ణుడి తలకాయని తీసేశారు. తీసి మోదీ గారి తలకాయ పెట్టారు దాంట్లో. ఇది అన్ని కూడా మేము బాధపడేది. అదేవిధంగా హిందువుల యొక్క ప్రధానమైనటువంటి పాపం కృష్ణుడంటే ఎంత ప్రేమో, రాముడంటే ఎంత ప్రేమో, మన దేవీ దేవతలంటే ఎంత ప్రేమో. పాపం ఆయన ఎంత బాధపడిపోయారో. మరి ఇదే బాధ మీకు ఇప్పుడు కొన్ని పోస్టర్స్ చూపిస్తాను చూడండి. పాపం ఇవేవీ కనిపించలేదేమో ఆయనకి, అందుకే పాపం ప్రశ్నించలేకపోయారు. అలాగే దశావతారాల్లో ఉన్న ఆ కృష్ణుడు శిరస్సు ఉన్న ఆ ప్రదేశంలో మోడీ గారి శిరస్సును పెట్టారట. అందుకని మనోభావాలు దెబ్బతినేశాయంట. ఎంతో బాధపడిపోయారంట. మరి అంత బాధ వచ్చేసి, అంత కృంగిపోయి ధర్మం కోసం విపరీతమైన పోరాటం చేసేసిన ఆ యోధులు రాముడికి యాసిడ్ దాడి చేసిన వాడికి పెద్ద తేడా ఏం లేదు. భార్యని అడవులకి పంపించేసిన అతనిని ఆడవాళ్ళు దేవుడిగా కొలుస్తున్నారు, అది కరెక్టా అని ఓ ఆవేశంతో ఊగిపోయారు కదా. అప్పుడు మరి ఎవరి మనోభావాలు దెబ్బతినలేదా? కొట్టినందుకు సపోర్ట్ చేశారు, ఓకే, తప్పు, కొట్టడం తప్పే. మరి ఇంత అసభ్యకరంగా రాముడి గురించి, కృష్ణుడి గురించి అంత అసహ్యంగా మాట్లాడితే ఇంక మీరు ఏ వీడియోలో చూడక్కర్లేదు, అదొక్కటి చూస్తే అతని మనస్సు ఏంటో అర్థమైపోతుంది. మరి అలాంటప్పుడు అతని గురించి పాజిటివ్ గా మాట్లాడుతూ, అప్పుడు అతని గురించి సపోర్ట్ చేస్తూ మాట్లాడారు కదా. ఆ విషయం తెలిసినప్పుడు కూడా పైగా ఆ మాట అడిగితే కింద కామెంట్ లో పెట్టారు. నాకు ఏమని పెట్టారు తెలుసా? ఏ ప్రవచనకారులు రాముడు మాంసం తింటున్నాడు అని అనలేదా? అప్పుడు మాత్రం మీకు చాలా బాగా అనిపించింది, ఇప్పుడు మాత్రం బాధ వచ్చేసిందా అని అడిగారు. రాముడు మాంసం తిన్నాడు అనడానికేను, రాముడేమో ఈ ముక్కు చెవులు కోయించేశాడు, అలాంటి వాడికి యాసిడ్ దాడి చేసిన వాడికి ఏమైనా తేడా ఉందా అని చెప్పి అడిగితే అది ఎంత దోషం, అది ఎంత దూషణ. అప్పుడు మనోభావాలు హిందువులకి దెబ్బతినలేదా?
ఓహో, ఆ మనోభావాలన్నీ మడిచిపెట్టి దిండు కింద పెట్టేశారా? అందుకే మనస్సు లేకుండా పోయింది. రాముణ్ణి కృష్ణుణ్ణి అంత అసభ్యకరంగా మాట్లాడితే బాధ అనిపించలేదా? అది కూడా కాషాయం వేసుకుని శిఖ పెట్టుకుని నేను హిందూ ధర్మం కోసం పోరాడుతున్నాను అని చెబుతూ అలాంటి ఆ వ్యక్తి ఇప్పుడు చెప్పుతో కొట్టంగానే విక్టిమ్ కార్డ్ తీసేసి నాకు ఆరోగ్యం బాలేదు, నాకు మెడలో నరవేమో నొప్పెట్టింది, నేను ట్రీట్మెంట్ తీసుకుంటున్నాను అని చెప్పి మాట్లాడిన ఆ వ్యక్తి కొట్టడం తప్పే ముమ్మాటికి, నేను కూడా ఖండిస్తున్నాను. మరి ఆ వ్యక్తి ఇదివరలో మాట్లాడిన అంత ఘోరమైన మాటలు, దానికి సమాధానం ఏంటి? అలా అడిగాము అని అనుకోండి, నా మీద దండయాత్ర చేస్తుంది, ఈ వీడియో క్లిప్పింగ్స్ తీసుకుని దీనికేమో వీడియోలు కూడా చేసుకుంటారు. నిన్న ఈ అక్బర్ నగర్ మలక్పేట అంటారు భాగ్యనగరంలో ఒక దేవాలయం, ఆ దేవాలయం దగ్గర ఈ పరాయి మతస్థులు బట్టలు ఆరేశారట. ఆ నీళ్లు కారిపోతున్నాయి కిందకి. కారిపోతుంటే ఆ గుడికి సంబంధించిన వాళ్ళు ఏంటయ్యా ఇది ఇలా ఆరేస్తే ఎలాగా, తీసేయమని అన్నందుకు ఆ కుటుంబం మీద దాడి చేశారు. మీరు గూగుల్ చేయని కనపడుతుంది వీడియో. ప్రెగ్నెంట్ ఉమెన్ మీద కాలుతో తన్నట్టు కూడా. మరి అది పైశాచికత్వం కాదా? అది మత పిచ్చి కాదా? మరి అలా దాడి చేసేయచ్చా? నేను అందరినీ అనటం లేదు. ఎవరైతే ఇలా హింసకి పాల్పడుతున్నారో వాళ్ళని మాత్రమే నేను అంటున్నాను, వాళ్ళని మాత్రమే నేను క్వశ్చన్ చేస్తున్నాను.